అందరికీ నమస్కారం. అమృత కలశానికి స్వాగతం. ఈనాడు మనం వినబోయే కథ లాక్డౌన్లో అమ్మ. విందామా మరి? నాకు పూరి కావాలమ్మా అంది శ్రావ్య. నాకు మసాలా దోశ కావాలమ్మా. ఎప్పుడు చెల్లికి ఇష్టమైందే చేస్తావు, అది చిన్నదవడంతో దానికే అన్నీ చేసి పెడతావు అన్నాడు కొంచెం కోపంగా వైష్ణవ్. మామగారికి రాగిజావ చేయి తల్లి, ఇవేమీ అరగట్లేదు ఈ మధ్య అంది అత్తగారు. ఒరేయ్, దోశకి పిండి రుబ్బి పెట్టుకోవాలి, రేపు దోశ చేస్తా, ఈరోజు పూరి చేస్తా అన్నది మాధురి. నే చెప్పాగా నీవు చెల్లికి ఇష్టమైందే చేస్తావని అన్నాడు వైష్ణవ్ బొంగమూతి పెట్టుకుని. శ్రీవారికి ఏం కావాలో చెప్పనే లేదు, దాన్ని బట్టి నేను వంట ప్లాన్ చేసుకోవాలి కదా అని అన్నది మాధురి. ఈ ఇంట్లో ఏది పెడితే అది తినే ఏకైక మనిషిని నేనే కదా, అయినా ఈ మధ్య నా ఇష్టాల గురించి ఎవరడిగారు అన్నారు శ్రీవారు. అబ్బా, అంత నిష్ఠూరంగా మాట్లాడకండి, ఈ మధ్య చూస్తూనే ఉన్నా, ఎంతసేపు పిల్లల ఇష్టాలేనా, నాకు కూడా కావాల్సింది చెయ్యొచ్చుగా అన్నారు చిరుకోపంగా శ్రీవారు. అయ్యో, ఈ మధ్యనే కదండి సొరకాయ ఉట్టి పులుసు చేశా అంది మాధురి. అది పోయిన వారం, అయినా నాకు ఇవన్నీ మాట్లాడటానికి టైం లేదు, మీటింగ్ ఉంది, ఎవ్వరు దయచేసి రూమ్లోకి రాకండి, బాగుండదు, ఆ టిఫిన్ ఏదో చేసి టేబుల్ మీద పెట్టు. మాధురి అన్నీ ఓపికగా విని వంటగదిలోకి పని ముగిద్దామని వెళ్ళి ఇలా ఆలోచనలో పడింది. లాక్డౌన్లో పాపం అందరికీ విసుగు ఎక్కువైంది. అందరిది అదే పరిస్థితి, అదే గోడు అదే గోడ. అంతకుముందు హాయిగా జుమ్మని బయటికి వెళ్ళిపోయేవారు, ఇప్పుడు ఆ వీలు లేదు, ఎక్కడికి వెళ్ళలేరు. బయటికి వెళ్ళాలంటే భయం, ఇంటి లోపలికి వస్తువులు వస్తే భయం, ఇక దగ్గినా తుమ్మినా నిద్ర పట్టే ప్రసక్తే లేదు. కరోనా మహమ్మారి ఎక్కడ తమకు సోకిందా అనే అనుమానంతో. ఏమి గొడవరా బాబు ఇది, చూస్తూ ఉంటే మనల్ని మోసి మోసి అలసిపోయి భూమాతకు కోపం వచ్చి ఇళ్లల్లో బందీ చేసి సేద తీరుతున్నట్లుంది. మరి నాలాంటి అమ్మలకు ఇంకా పని భారం ఎక్కువయింది. 2 పూటలు వండేది 4 పూటలు వండాల్సి వస్తోంది. వండడమేనా, దాని తర్వాత గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, బట్టల పని, ఇంటి పని, వంట పని, ఆఫీసు పనితో నిరంతరం శ్రమిస్తూనే ఉన్నాము. లాక్డౌన్లో మనుషులందరూ ఇలా ఆలోచించడం మొదలుపెట్టారనుకుంటా. ఇన్ని రోజులు మనం ఎంత స్వేచ్ఛగా బతికామో ఇప్పుడు తెలిసి వస్తోంది. పాపం, నాకు వెంటనే జంతు ప్రదర్శనశాలలో జంతువులు గుర్తుకు వస్తున్నాయి. ఏమైనా అవి స్వతంత్రంగా అడవిలో ఉండడం వేరు, ఇలా పరిమిత ప్రాంతంలో ఉండడం వేరు. అయినా నాకెందుకబ్బా ఇన్ని ఆలోచనలు వస్తాయి అని అనుకుని టిఫిన్ రెడీ చేయసాగింది మాధురి. టిఫిన్ చేస్తూ, అరే ఆలోచనలో పడి ఆఫీస్ మీటింగ్కి టైం అవుతోందని మర్చిపోయా అనుకుంది మాధురి. వంటింట్లోనే ఫోన్లో మీటింగ్ లాగిన్ అయ్యి టిఫిన్ చకచకా అందరికీ చేసి పెట్టేసింది. మీటింగ్ మొదలైంది. దాన్ని అలానే వంటింట్లో పెట్టుకుని అంట్లు తోమసాగింది. ఇక్కడ మీటింగ్ పెట్టుకున్నావేంటి అని అడిగాడు వైష్ణవ్. మరేం చేయాలరా, ఒక గదిలో నీ క్లాసులు, ఇంకో గదిలో నాన్న, మరొక గదిలో నానమ్మ భాగవతం క్లాసులు, ముందు గదిలో నీ చెల్లి, నాకిక్కడైతే అంట్లు తోముకుంటూ మీటింగ్ అటెండ్ అయిపోవచ్చు, 2 పనులు పూర్తి చేసుకోవచ్చు, సిస్టమ్ చేసే మల్టీటాస్కింగ్ లాగా అంది మాధురి. పైగా నా వీడియో ఆన్ చేసే పని కూడా లేదు అని జవాబిచ్చింది. సరే, బానే ఉందమ్మా నీ పని. అమ్మా, చెప్పడం మర్చిపోయా, నాకు టెస్ట్ ఉంది ఇప్పుడు, ఎవ్వరూ ఆ గదిలోకి రావద్దు. నువ్వు ఏదో ఒకటి కావాలని అప్పుడే గదిలోకి వస్తావు, అందుకే ముందే చెప్తున్నా. ఇదెక్కడి చోద్యంరా, బయట అడుగు పెట్టలేను, ఇంట్లో తిరగలేను, వంటిట్లో వంట పనితో పాటు నా ఆఫీస్ పని కూడా ఏడ్చింది. ఇందాక మీ చెల్లేమో
అమ్మా, నువ్వు ముందు గదిలోంచి బకెట్లో బట్టలు ఆరేయడానికి తీసుకువెళ్ళావంటే క్లాస్ అంతా నిన్నే చూస్తారు, నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పింది. మొన్నేమో కరెక్ట్గా మా టీచర్ నన్ను అన్మ్యూట్ చేసుకుని ఆన్సర్ ఇవ్వమన్నప్పుడే మిక్సీ వేశావు అన్నాడు వైష్ణవ్. ఇది మరీ బాగుంది, మిమ్మల్ని అప్పుడే పిలిచారని వంటింట్లో ఉన్న నాకెలా తెలుస్తుంది? అయినా అందరి ఇంట్లో జరిగే పనులే కదా, దానికి మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వడం దేనికో అంది. నాకు కూడా మధ్యలో ఇంటి పని చేసేసుకుంటూ ఉంటే కలిసి వస్తుంది. ఈ మీటింగ్కి అయితే వీడియో ఆఫ్ చేసి అటెండ్ అవ్వచ్చు, తర్వాత అలా కాదు కదా, ఏదో సర్ది చెప్పబోయింది మాధురి. అమ్మో, నా క్లాస్ స్టార్ట్ అవ్వబోతోంది అని రూమ్లోకి వెళ్ళిపోయాడు వైష్ణవ్. మళ్ళీ మాధురికి ఏవేవో ఆలోచనలు మొదలయ్యాయి. మా టీవీలో బిగ్ బాస్ షో గుర్తుకు వస్తోంది. లాక్డౌన్లో అందరి ఇల్లు ఒక బిగ్ బాస్ హౌసే కదా. ప్రతి ఒక్కరూ 4 గోడల మధ్య అదే మనుషులతో అన్ని రోజులు వచ్చేపోయే వాళ్ళు లేరు, ఎవరిని కలిసే ప్రసక్తి లేదు. ఇక దీనిలో టాస్కులంటారా, మనకి మనమే క్రియేట్ చేసుకుని ఏవేవో కొత్త కొత్త ప్రయోగాలు చేసి వాటిని పోస్ట్ చేస్తూనే ఉన్నాము. బయట నుంచి వచ్చే టాస్కులు మన మోడీ గారు మీడియా ద్వారా మధ్య మధ్యలో ఇచ్చేవి. ఏంటో నా పిచ్చి ఆలోచనలు, తనలో తనే నవ్వుకుంది మాధురి. టైం చూసుకుని పిల్లలకు విరామ సమయం రాబోతోంది అని శ్రీవారికి టీ ఇచ్చి పిల్లలకు పాలు కలిపి రెడీగా పెట్టింది. అమ్మాయి క్లాస్ అయిపోతే తదుపరి మీటింగ్ మొదలయ్యే లోపల గబగబా వెళ్ళి బట్టలు ఆరేసుకోవాలని తాపత్రయం. వైష్ణవ్కు ఏదో గుర్తు వచ్చిన వాడి మళ్ళీ పరిగెత్తుకు వచ్చి, అమ్మా, ఎల్లుండి నీ పుట్టినరోజు కదా అన్నాడు. అవునురా, అయితే ఏం చేయమంటావు అనింది మాధురి. ఏంటో అమ్మా, కరోనా లేకపోయి ఉంటే హాయిగా హోటల్కి వెళ్ళేవాళ్ళం అన్నాడు. అది కాదమ్మా, అంతకు ముందుసారేమో నీ పుట్టినరోజుకి మాకు ఇష్టమైనవి చేసి పెట్టావు, హోటల్కి మరోసారి వెళ్దాంలే అని. నాకు అసలు ఒకటి అర్థం కాని విషయం, నీ పుట్టినరోజు కూడా మాకు ఇష్టమైనవేనా? ఎందుకంటే నాకు ఇష్టమైనవి అందరూ తినరు, ఎందుకు ఊరికే అది వండడం? అదే మీకు ఇష్టమైనది చేస్తే మీరు ఆనందంగా తింటారు, అదే నాకు ఆనందం అంది మాధురి. అయ్యో, మరి నీ పుట్టినరోజుకి మనం ఎక్కడికి వెళ్ళలేము, నేనేమి బయట నుంచి తెచ్చి ఇవ్వలేను, ఇంకా ఏమీ చేయలేం కదా, ఎలా అన్నాడు. ఏమీ పర్వాలేదురా, నీవు చెల్లి నన్ను అర్పించకుండా నా మాట వింటే చాలు, అదే 10,000. నీవు భలే చెబుతావమ్మా, ఏదో మేం నీ పైన తిరుగుబాటుదారుల్లాగా అన్నాడు. సరేలే, నాకు మీటింగ్ టైం అవుతోంది, మళ్ళీ సాయంత్రం ఏం చేయాలో కూడా చూడాలి అంటూ వెళ్ళిపోయింది మాధురి. వైష్ణవ్కు వాళ్ళ అమ్మ కొరకు ఏదైనా చేయాలి అనే ఆలోచనలో పడ్డాడు. అసలు బొమ్మలు గీయడం, గ్రీటింగ్ కార్డ్ చేయడం వాడికి రాని పని. నాన్న దగ్గరికి వెళ్ళి, నీకు గుర్తుందా నాన్న అమ్మ పుట్టినరోజు అని అడిగాడు. ఉందమ్మా, నేను ఏదో అనుకున్నాను ఆర్డర్ పెట్టాలని, కానీ ఎందుకు అనవసరంగా ఇప్పుడు బయట నుంచి అంత అత్యవసరం లేనిది ఇంట్లోకి తేవడం అని ఆలోచిస్తున్నా. నిత్యావసర సరుకులు, మందులు ఎలాగూ తెచ్చుకోవడం తప్పదు. బయట పరిస్థితి చూస్తే ఇప్పుడు వద్దులే అనిపిస్తోంది. మన ఇంట్లో నానమ్మ, తాత కూడా ఉన్నారు కదా, మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. పోనీ ఏదైనా వస్తువు తెప్పించినా వస్తువుల మీద తనకు పెద్ద మమకారం లేదు, వాటితో పెద్ద పొంగిపోదు. నాన్న అలా అనేసరికి ఇక ఏది ఆర్డర్ కూడా పెట్టలేము అని చెల్లి దగ్గరికి వెళ్ళాడు వైష్ణవ్. చెల్లేమో, నేను మంచి గ్రీటింగ్ కార్డ్ చేస్తానన్నా అని చెప్పింది. వైష్ణవ్కు ఏదైనా కొత్తగా అమ్మకు ఇవ్వాలని బలంగా అనుకున్నాడు. మళ్ళీ నాన్న దగ్గరకు వెళ్ళి, నాన్న, అమ్మకు ఏమిష్టం అని అడిగాడు. పాత పాటలు వినడం, ఏవో బొమ్మలు గీయడం అని చెప్పగా తనకి కావలసిన సమాధానం ఏమీ లేదు అని, సరే నాన్న అని హోంవర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోయాడు.
రోజంతా అమ్మను గమనించసాగాడు. ఏమి ఇవ్వాలో తనకు స్ఫురిస్తుంది అని. ఎంతసేపు పని చేస్తూ కనపడింది తప్ప పాపం ఒక్క గంట కూడా విశ్రాంతి తీసుకున్న జాడలేదు. తనకే ఒక కొత్త ఆలోచన వచ్చింది. మాధురి పుట్టినరోజు రానే వచ్చింది. ఆ రోజు మాధురి తన పుట్టినరోజు హంగామా లేకుండా యథాప్రకారం వంటింట్లో హడావిడి పడసాగింది. ఎందుకంటే తనకు 4 మీటింగ్లు ఉన్నాయి అని చెప్పింది. మామగారు అత్తగారుల దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఆ రోజు మాధురిని అందరూ విష్ చేశారు. తన పని చేసేసి ఆఫీస్ పనిలో నిమగ్నం అయిపోయింది మాధురి. మధ్యాహ్నం భోజనాలయ్యాక చాలా అలసిపోయాను అత్తయ్య, సాయంకాలం ఇంటి పని చేస్తాను, కాసేపు నిద్రపోతాను అని వెళ్ళి నిద్రపోయింది మాధురి. గంట తర్వాత లేచేసరికి ఇల్లంతా శుభ్రంగా తుడిచి ఊడ్చినట్లు కనపడింది. వంటింట్లోకి వెళ్ళేసరికి వంటిల్లు ఎంత శుభ్రంగా ఉందో, అన్ని పాత్రలు తోమేసి ఉన్నాయి. ఒక్క నిమిషం లాక్డౌన్ అయిపోయి పనమ్మాయి వచ్చిందా అనిపించింది. అదెలా సాధ్యం? అంతలో వైష్ణవ్, అమ్మా ఇక్కడ రామ్మా, నీకోసం ఏదో చేశాము అని పిలిచాడు. చూస్తే ఊతప్పం, దానిపైన సాస్తో అమ్మకు శుభాకాంక్షలు అని రాసుంది. అప్పుడు అత్తగారు చెప్పారు, అమ్మా నీ కొడుకు కూతురు కలిసి నీ పుట్టినరోజుకి నీకు బహుమతిగా ఇల్లంతా ఊడ్చి తుడిచి గిన్నెలు తోమి పెట్టారు. నన్ను పావుగంట ముందే లేపి దోసపిండితో ఇది మేము చేస్తాము, నీవు పక్కన నిల్చుని ఎలా చేయాలో చెప్పు నానమ్మా అన్నారు. అస్సలు నన్ను ముట్టనివ్వలేదు. వాళ్లే చేయాలన్న వాళ్ల తాపత్రయం చూడముచ్చటగా ఉండింది. అమ్మా, లాక్డౌన్ మొదలైనప్పటి నుంచి నీకు సరిగ్గా విశ్రాంతి లేకుండా పోయింది. నీకు ఈరోజు విశ్రాంతి ఇచ్చాము. నీకు ఇష్టమైన పాత పాటలు వింటావో లేక బొమ్మలు గీసుకుంటావో నీకు కొంచెం సమయం ఇద్దామనుకున్నాము. ఎలా ఉందమ్మా మేము ఇచ్చిన పుట్టినరోజు బహుమతి అని అడిగాడు వైష్ణవ్. మాధురి కళ్ళు చెమ్మగిల్లాయి. 7వ తరగతి చదువుతున్న నువ్వు ఇంతగా ఎలా ఆలోచించావురా నాన్న అంది. అయ్యో అమ్మా, మొన్న ఆదివారం నీవు మన కాలనీలో పోలీసులు పాపం ఎండలో కూర్చున్నారని అదే పనిగా వెళ్ళి వాళ్ళకి జ్యూస్ చేసి, అలాగే దారిలో ఉన్న మున్సిపాలిటీ వర్కర్స్కి కూడా నిమ్మకాయ చిత్రాన్నాన్ని కలిపి తీసుకువెళ్ళావు కదా. ఇంట్లో నీకే ఇంత పని ఉండి కూడా బయట వాళ్ళ కోసం అంతగా ఆలోచించావమ్మా. అందుకే నీ కోసం ఏదన్నా చేయాలని నాకు అనిపించింది. మేము నాన్నకు కూడా చెప్పలేదు. చెల్లి కూడా చాలా సహకరించింది అన్నాడు. మాధురికి ఏమి మాట్లాడాలో తెలియలేదు. మీ బుజ్జి చేతులతో ఇవన్నీ చేశారా అని వాళ్ళిద్దరినీ దగ్గరికి తీసుకుంది. ఇంతకంటే గొప్ప బహుమతి ఏమి ఉంటుంది? పిల్లల ఆలోచనలు మనం చేసే ప్రతి పనులతో ముడిపడి ఉంటాయి. పిల్లలకి ఏమీ చెప్పకపోయినా వాళ్ళ వ్యక్తిత్వం పెద్దల నడవడిక మీద ఆధారపడి ఉంటుంది అన్నదానికి ఇదే నిదర్శనం. కథ సమాప్తం. నచ్చిందా అండి? నచ్చినట్లయితే అమృత కలశాన్ని తప్పక ఫాలో అవ్వండి. నమస్కారం.